1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని నిడమరులో కిమ్స్ ఆసుపత్రి బైసర్ స్కిల్ వర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. 2027 మే 13న కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఎలాంటి అనుమతులు కావాలన్నా త్వరితగతిన ఇస్తామని స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. భారతీయులు ప్రపంచానికి లీడర్లుగా అవతరించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యులతో పాటు అనుబంధంగా ఉండే అన్ని అంశాలపైన దృష్టి సారించాలని సూచించారు. రాజధాని అమరావతిలోని మంగళగిరి మండలం నిడమరులో 23 ఎకరాల్లో నిర్మాణం కానున్న కిమ్స్ ఆసుపత్రి బైసర్ స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏఐ దృష్టి సంస్థ రూపొందించిన ఏఐ స్మార్ట్ విజన్ గ్లాస్లను విజువల్లీ ఇంపైర్డ్ బాధితులకు సీఎం అందజేశారు. వైద్య రంగంలో 1,00,000 మంది సేవలు అందించే విధంగా తయారు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యాభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను. 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మా ఆఫీసర్లు చెప్తే ఒకటే మాట చెప్పాను, మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను. మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. 0 డేట్ ఈ రోజే స్టార్ట్ అయింది. ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారికి చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. ప్రపంచంలోని గొప్ప నగరాలన్నీ విశ్వవిద్యాలయాల చుట్టే ఎదిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రాంతంలో కొంతమంది అనుకోవచ్చు, భయపడొచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ ఇంతంత పెద్దవి కడితే ఎవరు వస్తారని. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ గాని ఒక ప్రాంతం గాని బిల్డ్ అయిన తర్వాత ఎప్పుడు ఉండవు. అది బిల్డ్ చేసే వాళ్లే నిజమైన మార్గదర్శకులు. వీళ్ళు బిల్డింగ్ చేసిన తర్వాత వాళ్ళంతటా వారే జనాలు ఈ విధంగా వస్తారు. అదే రిస్క్ టేకింగ్ చేసే వాళ్ళకి, దూరదృష్టి ఉన్న వాళ్ళకి, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి, మామూలు సాధారణ వ్యక్తులకి, నాయకులకి ఉన్నటువంటి తేడా అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సిటీలన్నీ కూడా యూనివర్సిటీల చుట్టూనే ఎదిగాయి. ఎకానమీస్ కానీ ఇన్నోవేషన్స్ కానీ వాటి చుట్టూనే నిర్మించబడ్డాయి. ఈ అమరావతి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక సాధారణమైనటువంటి నేల మీద అయితే చేసినా కూడా ఈ చేసినటువంటి ప్రక్రియ ఒక అసాధారణమైనది. వారు కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు. కాబట్టి వారికి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఆటంకాలు లేకుండా ఒక మంచి యూనివర్సిటీ ఇక్కడ తయారయ్యి ఈ ప్రాంత ప్రజలకి, దేశ ప్రజలకి ఖ్యాతి ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.